ఎన్నెన్నో వాయిదాలు ఎనలేని హామీలు అడగకుండా మనకు ఆంధ్రులు ఇస్తున్నారు అని చెప్పని మీకు అవి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, ముఖ్యమంత్రి ఇస్తాం, అన్ని హామీలు చేశారు కదా. అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దండం పెడతారు కానీ లాస్ట్ మనం చిప్ప చేతికి ఇస్తారని. అది ముచ్చరేంద్రనారాయణ గారు ఏదైతే చెప్పిండ్రో అది జరిగింది. లాస్ట్కి వచ్చే వరకు అదే పంచాయతీ. సో ఉద్యోగాలు కావచ్చు, అస్తిత్వం కావచ్చు, వాళ్ళ పెత్తనం ఉంటది అనేది. ఇంకోటి మానసికంగా ఎప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేందుకే వస్తున్నారు అనేది. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేసేందుకు వస్తున్నారంటే బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగునోయ్ రత్నాలు అభివృద్ధికి చెడంతో అవకాశం ఉన్నదోయ్ అందుకే ఆంధ్రులకు ఆశ మెండైపాయి అని. అంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, బొగ్గు ఇనుము ఇవన్నీ. అంటే తెలంగాణ సంపద మొత్తము ఉన్నది కాబట్టి కానీ దీన్ని దోపిడీ చేసేందుకు, దీన్ని అనుభవిస్తేందుకే రావాలనే ఆలోచన వాళ్ళని తప్ప ఇక్కడ ఏదో మనతో కలిసిపోయేందుకు కాదు. వాళ్ళు ఒక ఆశాపూరితంగానే వస్తున్నారని. దీనికి నిదర్శనంగా ఇంకొకటి ఏం చెప్తారు